నాకెరక సార్ అసలు నా లైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ వాయించినట్టు. 1980s ఇళయరాజా, 1990s ఏఆర్ రెహమాన్, 2000 టైంలో దేవిశ్రీ ప్రసాద్, తర్వాత ఇప్పుడు 2010లో వచ్చేసి అనిరుద్ధ్. ఇలాగా ఒక్కొక్క టైం పీరియడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళు ఎలాగంటే చిన్న హీరో పెద్ద హీరో, చిన్న సినిమా పెద్ద సినిమా, సినిమా బాగుంది అంటే కంటెంట్ మంచిగా ఉంది లేదు ఇదంతా సంబంధం లేకుండా వాళ్ళు మాత్రము బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఇట్లా మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. వాళ్ళు సినిమా ఒప్పుకున్నారంటే మాత్రం ఇంకా సినిమా సగం గట్టెక్కేసినట్టే. ది బెస్ట్ ఆల్బమ్ ఇస్తారు. మంచి మ్యూజిషియన్స్ చాలా రేర్గా వస్తుంటారు. కెరీర్ బిగినింగ్ కాబట్టి ఫుల్ ఫామ్లో ఉంటారు, చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు, ప్రతి సినిమాకి ది బెస్ట్ ఇస్తుంటారు. కానీ కొన్నాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది. చాలా మంచి స్క్రిప్ట్ లేదా మంచి డైరెక్టర్ హీరో కాంబినేషన్ అయితే కానీ మంచి సౌండ్ ట్రాక్ వదలరాళ్ళు. అంటే ఇట్లా ఒక్కొక్క ఫ్యాక్టర్ మీద ఉంటుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎన్నో వందల పాటలు వదిలినాడు. అంటే చాలామంది డైరెక్టర్స్తో పనిచేసినాడు, రిపీటెడ్గా కూడా కొంతమందితో పనిచేసినారు. కానీ డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అనేది ఒక బెస్ట్ కాంబినేషన్ అన్నట్టు. వీళ్ళ కాంబినేషన్లో చాలా మంచి సాంగ్స్ వచ్చినాయి. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ తన మూవీస్ ఎంత గ్రాండ్గా తీస్తాడో అంతే క్రియేటివిటీగా ఉండేలా చూసుకుంటాడు, క్రియేటివ్ పరంగా అంతే బాగుండేలా చూసుకుంటాడు. అదే కాకుండా సాంగ్స్ కూడా బాగా తీస్తాడనే పేరుంది. అందుకు తగ్గట్టుగా ట్యూన్స్ కూడా అంటే మంచి మ్యూజిక్ రాబట్టుకుంటాడు. దీని గురించి ఏఆర్ రెహమాన్ గారు చాలాసార్లు చెప్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు బెస్ట్ సినిమా ఏది అంటే అందరూ ఇండియన్ అనే చెప్తారు. సో అట్లాంటి సినిమాకి సీక్వెల్ తీసినప్పుడు సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నారని చెప్పి అబ్జెక్షన్ అయితే వచ్చింది. అంటే అనిరుద్ధ్ వచ్చేసి టాప్లో ఉన్నాడు, మంచి మ్యూజిక్ ఇప్పుడు కరెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్నాడు. కానీ సేమ్ కాంబినేషన్ అంటే ఇంకా మంచి మ్యూజిక్ ఉండేదేమో అనుకున్నారు. వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇండియను. అదే సినిమాకి పార్ట్ 2 తీసినప్పుడు సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటే ఇంకా మంచి మ్యూజిక్ వచ్చిండేదేమో అనుకున్నారు. అంటే అన్ని పాటలు యావరేజ్గా ఉన్నాయి. సౌరా అనే పాట మాత్రం బాగుంది. సినిమా వచ్చేసరికి సినిమా ఏమో వరస్ట్గా ఉంది. ఆ సౌరా అనే పాట కూడా దీంట్లో లేదు, అది పార్ట్ 3లో ఉంటుందంట. సినిమా ఎండింగ్లో కూడా పార్ట్ 3 గ్లిమ్స్ వదిలినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో అంటే సినిమా బాగాలేకపోవడం వల్లే సాంగ్స్ కూడా యావరేజ్గా ఉండేవి ఇచ్చినాడా. పార్ట్ 3 గ్లిమ్స్ అంత మంచిగా ఉంది, సాంగ్ కూడా ఆ సినిమాలోనే ఉంటుందంట. సో కంటెంట్ ఇక్కడ బాగుండడం వల్లే తను కూడా మంచి సాంగ్ వదిలినాడు అక్కడ అని చెప్పి. సో ఒక మంచి మ్యూజిక్ రావడానికి రీజను కంటెంట్ కూడా బాగుండడం వల్లే అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా అనిరుద్ధ్ వచ్చేసి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్. అట్లాంటి వాడు తెలుగులో చేస్తున్నాడు, పెద్ద హీరోతో చేస్తున్నాడు. ఒక మంచి ఆల్బమ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాం కదా. తమిళ్లో ఎన్నో చాట్ బాస్టర్స్ వదిలినాడు. కానీ ఇక్కడ తెలుగులో వచ్చిన పాటలు బాగున్నా కూడా అవన్నీ ట్యూన్స్ ఆల్రెడీ తను పాత పాటలనే తిప్పి తిప్పి కొట్టినట్టు ఉంటుంది. సినిమాలో ఫస్ట్ సాంగ్ ఉంది, ద ఫియర్ సాంగ్. ఆ సాంగ్ వినండి కరెక్ట్గా. పేటా సినిమాలోని పేటా పరాక్ ప్లస్ లియో సినిమాలోని ఏదది బ్యాడ్ యాస్, ఈ 2 సాంగ్స్ని కలిపి కొట్టినట్టు ఉంటుంది. ఇంకొక సెకండ్ సాంగ్ వదిలినారు, అదేదది చుట్టమల్లె అని చెప్పి, చుట్టమల్లె సాంగ్. ఆ సాంగ్ వచ్చేసి ఈ శ్రీలంకన్ సాంగ్ మణికాకి అనే సాంగ్కి కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి థర్డ్ సాంగ్ దావుడి సాంగ్, దావుడి ఉడిరి అని చెప్పి అంటాడు. ఆ పాట వచ్చేసి ఇది బీస్ట్ సినిమాలోని హలమితి హబీబు అనే పాటకి సేమ్ అంటే సేమ్ ట్యూన్ కొట్టినట్టు ఉంటుంది. చాలా సిమిలర్గా ఉంటుంది. సో అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే డైరెక్టర్ ఎక్కువ రాబట్టుకోలేకపోతున్నాడా అనిరుద్ధ్ నుంచి మంచి మ్యూజిక్. అంటే ఈ పాటలు బాగున్నాయి, బాగాలేదని కాదు, కానీ ట్యూన్స్ ఆల్రెడీ కొట్టినవే వస్తున్నాయంటే డైరెక్టర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టట్లేదా, లేక మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టట్లేదా, లేక వీళ్ళ మధ్య వచ్చిన కమ్యూనికేషన్ ప్రాబ్లమా, లేక సినిమాలో కంటెంట్ వీకా అని చెప్పి